పుష్ప 2 ఎలా ఉంది? జనం ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టుగా సుకుమార్ ఈ సినిమా తీసాడా లేదా? ఇది చెప్పాలంటే సుకుమార్ సినిమాలోదే ఒక డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి. మీకు గుర్తుందా 'నాన్నకు ప్రేమతో' మూవీలో సుకుమార్ రాసిన డైలాగ్ ఒకటుంది. జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు. నేనెలా ఆలోచిస్తానంటే నాకంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను అని. నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. మరి సుకుమార్ తనకంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి ఈ సినిమా తీసాడా? లేకపోతే కేవలం తనలాగే ఆలోచించాడా? అదే మాట్లాడుకుందాం. పుష్ప 1 ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వచ్చింది. ఒక చిన్న కూలీ క్యారెక్టర్‌ని ఈ స్థాయికి ఇలా పెంచుకుని పోతున్నాడేంటబ్బా అని జనం థ్రిల్ అయ్యారు. సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో పార్ట్ 2 మొదలెట్టారు. అక్కడి నుంచి జనం ఇది ఎలా ఉండబోతోందో అని ఆలోచించడం మొదలెట్టారు. మనం ఎలా ఆలోచించాలి అన్న విషయంలో సుకుమార్ గారే ఒక ఫార్ములా చెప్పారు కదా! మనకంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి అని. సరే సుకుమార్ గారు చెప్పాడు కదా! ఆయన మనకంటే తెలివైనవాడు. కాబట్టి మనం ఆయనకంటే తెలివిగా ఆలోచించాలని జనం రకరకాలుగా ఆలోచించి పెద్ద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. తీరా చూస్తే పాపం ఈ షూటింగ్ హడావిడిలో పడి సుకుమార్ గారు తనలాగే ఆలోచించాడు తప్ప తనకంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించలేదు. అందుకే జనాల ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోయాడు. బాగోలేదంటే ఓకే. సుకుమార్ మూవీలాగే ఉంది. కానీ జనం కోరుకున్నది అది కాదు. అంతకంటే ఎక్కువ. సుకుమార్ గారు తను ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి కాకుండా తనకంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించి ఈ సినిమా తీసుంటే ఖచ్చితంగా ఎంతకంటే బాగుండేది.